ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు అని చెప్పి పేదలుపులు అరిచేటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లాగే నారా లోకేష్ నాయుడు వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు, ముగ్గురు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ గారు భార్యా పిల్లలను చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్లి కొత్త ఇల్లు చూసుకుందామని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు, ఇంటికాడి నుంచి సచివాలయానికి హెలికాప్టర్, సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్, గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి విమానం, ప్రత్యేక విమానం, నలుగురితో పాటు కూర్చోడానికి. అంటే జనానికేమో పథకాలు ఇవ్వటానికి అప్పులు లేవంటాడు, ఆఖరికి చదువుకునేటువంటి పేద వర్గాలకి ఆ కులం ఈ కులం లేదు, ఏ కులమైనా పేద విద్యార్థికి సంవత్సర కాలంగా ఒక్క నయా పైసా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల్లో చెల్లించకపోవటం వల్ల ఇవాళ కాలేజీ యాజమాన్యాలన్నీ అమ్మా నాన్నల్ని వేధించి తల తాకట్టు పెట్టైనా నువ్వు ఫీజు కట్టమని చెప్పి ఒత్తిడి చేసి పరీక్షలు రాయనివ్వకపోతే మాట్లాడేవాడు ఒక్కళ్ళేడు. పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు మాట్లాడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా నోరిప్పే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు దండుకు తింటం తప్పితే జనం సొమ్ముని దండుకోవటం, హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటాకి ప్రత్యేక విమానాల్లో వెళ్తాం తప్పితే ఒక్కడంటే ఒక్కడు కూడా జనం కోసం ఆలోచించేటువంటి లేడు, ఒక్కడు లేకపోవటం.